Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరీర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అని అంటే లోన్, ఎడ్యుకేషన్ లోన్ గురించి. ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్ లో మీరు ఏ కంట్రీకైనా తీసుకోండి, బట్ మనం ఎస్పెషల్లీ ఫస్ట్ జర్మనీకి డిస్కస్ చేశాక అదర్ కంట్రీస్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఎడ్యుకేషన్ లోన్ టు జర్మనీలో మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ట్యూషన్ ఫీజు ఉండదు. ట్యూషన్ ఫీజు ఉన్న ఎన్ఆర్డబ్ల్యూ రీజన్ లో మాత్రం 1500 యూరోస్ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ కి ఫీజు ఉంటుంది, కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ కి ఫీజు ఉంటుంది. సో ఫస్ట్ లోన్ లెటర్ ఇవ్వడం అన్నది కోర్స్ కోఆర్డినేటర్స్ కి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా పోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మీరు కోర్స్ కోఆర్డినేటర్ అప్రోచ్ అయినా కోర్స్ కోఆర్డినేటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కన్సర్న్ అథారిటీస్ ని ఫార్వర్డ్ చేస్తారు, కొంతమంది అసలు ఇవ్వరంటారు. సో ఆ యూనిక్ ప్రొసీజర్ లోన్ లెటర్ మీకు యూనివర్సిటీ నుంచి వచ్చిందంటే ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ కి మనం అప్రోచ్ అయ్యి తెచ్చుకోవడం అనేది ఒక రకంగా ఈజీ, కంప్లీట్లీ ఈజీ కాదు, ఒక రకంగా ఈజీ. సో ఇది చాలా సంవత్సరాలుగా జర్మనీకి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న ఒక థింగ్ వల్ల లోన్ ప్రాసెస్ చాలా డిఫికల్ట్ అవుతుంది. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నవి లేకపోవడం వల్ల. అంటే ఏంటి, యూజువల్గా అదర్ కంట్రీస్కి అయితే లోన్ లెటర్ అంటే ట్యూషన్ ఫీజ్ అని ఒక లోన్ లెటర్ ఇస్తారు, మళ్ళీ లివింగ్ ఎక్స్పెన్స్కి ఒక లోన్ లెటర్ ఇస్తారు. ఇక్కడ మనకి చెక్ లిస్ట్లో మాత్రమే ఉంటుంది 11,208 యూరోస్ అండ్ బఫర్ అమౌంట్తో కలుపుకొని 11,417 యూరోస్ అని. కానీ ఆ చెక్ లిస్ట్ తీసుకెళ్తే బ్యాంక్ ఎంప్లాయీస్ ఒప్పుకోరు. నీకు ఏ యూనివర్సిటీస్లో వచ్చిందో ఆ యూనివర్సిటీ నుంచి తీసుకురా అంటారు. మనకి యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వలేదు అని అంటే మన బ్యాడ్ లక్ అండి, ఏం చేయలేము. కానీ మనకు ఒక అమౌంట్ ఎడ్యుకేషన్ లోన్కి ఖచ్చితంగా కావాలి అని అంటే 3 కేటగిరీస్ ఉంటాయండి. పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ విచ్ ఆర్ ఫాలోయింగ్ ఆర్బీఐ నార్మ్స్. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఆర్బీఐ నార్మ్స్తో ఫాలో అయ్యే ప్రైవేట్ బ్యాంక్స్. ఎన్బిఎఫ్సిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళ పాలసీస్ వచ్చి పబ్లిక్లో ప్రైవేట్లో ఫాలో అవ్వలేరు, ఎందుకంటే ఎన్బిఎఫ్సిస్కి కొంచెం డిఫరెంట్ నార్మ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్లో మీకు రిజెక్ట్ అయినా, ప్రైవేట్లో రిజెక్ట్ అయినా, ఎన్బిఎఫ్సిస్లో రిజెక్ట్ కావు. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఉండి మీరు లెటర్స్ సే ఒక 25 lakhs అప్లై చేశారు. మీరు అప్లై చేసిన లోన్ స్కేల్లో గనక మీకు ఫుల్ఫిల్మెంట్ ప్రాపర్గా లేదు అని అంటే వాళ్ళు బ్యాకప్ కింద ఒక ఇన్సూరెన్స్ చేయించి మీ చేత ఖచ్చితంగా ఆ లోన్ని శాంక్షన్ చేయిస్తారు. సో ఇది బేసిక్. అంటే 3 కేటగిరీస్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ విత్ ఆర్బీఐ నామ్స్ ఫాలో అయ్యేవి, ఫాలో కానివి ఉండి నేను చేసుకోగలను అంటే ఆర్బీఐ నామ్స్ అనేవి అన్ని బ్యాంక్స్ ఫాలో అవుతాయండి. కానీ లెట్ us సే ఎగ్జాంపుల్కి ఐసిఐసిఐ బ్యాంక్ ఒక ఎగ్జాంపుల్కి, ఎందుకంటే నాకు ఐసిఐసిఐ గురించి తెలుసు కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెబితే మీకు ఈక్వివాలెంట్ పబ్లిక్ బ్యాంక్స్లో ఎలాంటి నామ్స్ ఉంటాయో ఐసిఐసిఐ బ్యాంక్కి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆర్బీఐ నామ్స్ ఆల్మోస్ట్ ఉండదు. సేమ్ అని కాదు, ఆల్మోస్ట్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అలాగే నేను అన్నది పబ్లిక్ బ్యాంక్ విచ్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అంటే ఒక ఎగ్జాంపుల్కి ఇలాంటిది నేను చెప్పింది. సో ఆల్ బ్యాంక్స్ విల్ బి రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, బట్ డిపెండ్స్ ఆన్ క్లాజెస్. అంటే ఇంకా డీటెయిల్లోకి ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. సో 3 types ఆఫ్ బ్యాంక్స్లో కన్సిడర్ చేస్తున్నప్పుడు పబ్లిక్, ప్రైవేట్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో కన్సిడర్ చేస్తున్నప్పుడు మేజర్గా ఫస్ట్ ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు ప్రతి ఒక్కరు గ్రాంట్ అయిపోవాలి, ఫాస్ట్గా వచ్చేయాలి. గ్రాంట్ అయిపోయేది ఇంపార్టెంట్ కాదు, ఫాస్ట్గా వచ్చేసేది ఇంపార్టెంట్ కాదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే అది ఏ కేటగిరీ కింద వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్, పార్షియల్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు దీనికి ఏ ఫార్ములాలో క్యాల్కులేట్ చేస్తారు? మీరు ఏ ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళని అడిగినా మీకు డీటెయిల్, మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు అడగండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ బుక్లెట్ని అడగండి, ఫార్ములా హౌ దే క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ అని అడగండి. మెజారిటీ మీకు ఇస్తున్నారు అంటే కింద కామెంట్లో షేర్ చేయండి, సో దట్ వీ కెన్ సజెస్ట్ దోస్ బ్యాంక్స్ టు స్టూడెంట్స్. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు సైన్ అప్ అయితే కానీ ఇవ్వను అంటారు. సైన్ అప్ అయ్యాక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేది ఏంటంటే మీకు ఆప్షన్ లేక మీరు అది ఫాలో అవుతారు. ముందు సైన్ అప్ కాకముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫార్ ఎడ్యుకేషన్ లోన్ బై దట్ బ్యాంక్ ప్రాపర్గా హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. లెట్ us సే యూజువల్ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత, పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత. ఇప్పుడు పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ అది ఎలాగా, పార్షియల్ అన్న వర్డ్లో ఎక్కడ కాంపౌండ్ అవుతుంది, ఎక్కడ సింపుల్ అవుతుంది బ్యాంకర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో యూ ఆస్క్ ఫర్ దట్ క్యాల్కులేషన్. వాళ్ళకి తెలీదు అంటే తెలుసుకోవాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే మీరు అప్లై చేసి తీసుకుంటున్నారు. ఫస్ట్ ఒక బ్యాంక్ లోన్లోకి మనం వెళ్తున్నాం అంటే బేసిక్ డీటెయిల్స్ మనకు తెలియాల్సింది ఏంది. ఇట్స్ మై మాస్టర్స్ నాట్ ఓన్లీ ఫర్ జర్మనీ. మీకు ఎవరికన్నా సరే లోన్స్ ఎడ్యుకేషన్లో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు కింద డిస్క్రిప్షన్లో మేము డీటెయిల్స్ ఇస్తామండి. ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ ఇవ్వచ్చు. సో దీనిలో ఒక స్టూడెంట్ లోన్స్లో పోయి సఫర్ అవ్వకుండా ఎలా ఉండాలి అన్న డీటెయిల్స్ అన్ని ఆ నంబర్లో ఉన్న వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ లోన్లో మీరు చూసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే
దేర్ ఆర్ వేరియస్ టైప్స్, అంటే 3 టైప్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్, ఎన్బిఎఫ్సిస్. యూజువల్గా ఈ 3 types లో నుంచి వస్తాయి. 4th నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ అనేది మీరు ఎక్కడి నుంచి అన్నా సరే మనీ పుల్ చేసుకోవచ్చు, అంటే ఫ్రమ్ పర్సన్స్ ఆర్ ప్రాపర్టీ ఆర్ లెండింగ్, గోల్డ్, వేరియస్ వేస్, అగ్రికల్చర్ ల్యాండ్, ఇవన్నీ వేరియస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూడబోతున్న పాయింట్ ఏంటి అని అంటే వేరియస్ క్లాజెస్, అంటే ABCD ఒక డిఫరెంట్ కేసెస్ చెప్తాను అనమాట. అంటే ఎలాంటి కేసెస్ ఎడ్యుకేషన్ లోన్కి ప్రాపబిలిటీ ఎలా ఉంటుంది అని. లెట్ అస్ సే నా దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, నేను ఎడ్యుకేషన్ లోన్కి అప్లికబుల్లా అని అడిగితే టిల్ డేట్ ఇంకా అంత అప్గ్రేడ్ కాలేదు. అంటే ఎడ్యుకేషన్ లోన్కి అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకొని అయితే ఇవ్వట్లేదు. సో అగ్రికల్చర్ ల్యాండ్ పెట్టుకొని నేను లోన్ తీసుకొని దాన్ని నేను ఎడ్యుకేషన్ వాడుకోవచ్చా అంటే అది అఫీషియల్గా ఇల్లీగల్. సో అది మీకే ఆ స్టూడెంట్ యొక్క విజ్ఞప్తికి వదిలేస్తున్నాను అనమాట. అంటే కాన్సిక్వెన్సెస్ని ఎలా ఫేస్ చేయాలి, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కానీ లోన్ తీసుకున్నావు, నేను మేనేజ్ చేసుకుంటాను, నేను అవన్నీ చూసుకుంటాను అంటే అది స్టూడెంట్ హెడ్ఏక్ ఇంకా. సో యూజువల్గా అగ్రికల్చర్ కానీ తీసుకునేది అగ్రికల్చర్కే వాడాలి, దాన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్కి వాడకూడదు. వాడితే కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. యు ఆర్ చీటింగ్ ది బ్యాంక్. సో ఆ నార్మ్స్, టర్మ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేయని కారణంగా దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి. అబ్బా ఇలా ఎంతో మంది చేస్తారు, అదేముంది అని అనుకుంటే ఎంతో మంది సంగతి మనకు అనవసరం. కాన్సిక్వెన్సెస్ అన్నది లీగల్గా ఫేస్ చేయాల్సింది ఏంటి, ఎనీథింగ్ ఇన్ ఏ లీగల్ వేలోకి మనం మాట్లాడుకుంటే బెటర్. సో అగ్రికల్చర్ ల్యాండ్తో కొత్తది. నెక్స్ట్ 2, ఊర్లో అంటే విలేజ్లో కానీ, నాకు ఊర్లో ఉందండి, మంచిగా నాకు 1 acre ల్యాండ్ ఉంది, మరి నాకు కావాల్సిన సఫిషియంట్ ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా? మీకు ఊర్లో ఉండొచ్చు ల్యాండ్, లెట్ అస్ సే ఆ ఊరు హైదరాబాద్ నుంచి ఒక 200 kilometers ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. ఆ ఊర్లో దానికి మార్కెట్ వాల్యూ రేట్ ఎంతైతే ఉందో దాని మీద 80% ఆఫ్ లోన్ ఇస్తారు. అంటే విలేజ్లో ఒక రేట్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, సిటీలో Tier 1, Tier 2 సిటీస్లో ఒక కాస్ట్ ఉంటుంది, విలేజ్లో ఒక కాస్ట్ ఉంటుంది. సో ఆ ల్యాండ్కి నిజంగానే ఆ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దానిలో 80% ఆఫ్ కాస్ట్ ఇస్తారు. కాబట్టి విలేజ్లో ఉంటే మీకు బెనిఫిట్ అంటే దాన్ని మీకు ఎంత సైజ్ ఆఫ్ ల్యాండ్, అంటే యూజువల్గా ల్యాండ్స్ అంటే 350 square yard ఆర్ మ్యాక్స్ 600 square yards, కొంతమంది ఏకర్స్లో ఉంటుంది, బట్ అది మీరు డిపెండ్ చూసుకోండి. సరే, Tier 1 ఆర్ Tier 2 ఆర్ Tier 3 సిటీస్లో కనుక నాకు ఇద్దరు అపార్ట్మెంట్ ఉంది లేదంటే నాకు ల్యాండ్ ఉంది అని అంటే జస్ట్ ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకొని అయితే మీకు షూరిటీ కింద మీకు ఇవ్వరు లోన్, ఎడ్యుకేషన్ లోన్ వరకు. అదర్ లోన్స్ అన్ని సెకండరీ, పర్సనల్ మిగిలినవన్నీ దీనిలో నేను ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ గురించి మాట్లాడుతున్నాను. సో మీరు ఎడ్యుకేషన్ లోన్ ఉండాలి అంటే మినిమం 30,000 to 40,000 ఎర్న్ చేసే ఎవరన్నా ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబే అవ్వాలని రూల్ లేదండి, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళకి ప్రీవియస్ ఈఎంఐస్ వాళ్ళ శాలరీలో 50% ఆల్రెడీ ఆక్యుపై ఉండకూడదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ 40,000 శాలరీలు 20,000 ఈఎంఐస్ కట్ అవుతున్నాయంటే ఫర్దర్గా మీరు అప్లై చేసే లోన్లోకి వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో ఒక ల్యాండ్ ఉండి మినిమం శాలరీ 30,000 to 40,000 మధ్యలో ఉంటే మీకు లోన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అండ్ వాళ్ళకి 50% ఆఫ్ ఈఎంఐ ఆల్రెడీ కట్టింగ్ వాళ్ళ దానిలో ఉండకూడదు, అంటే ప్రీవియస్ దానిలో ఉండకూడదు. సో ఇది మేజర్ పాయింట్. సరే, నాకు 25,000 చేసే వాళ్ళే ఉన్నారు, అంటే 25,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు Tier 1 మేజర్ సిటీలో లేదంటే Tier 2 సిటీలో నా దగ్గర ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, కుదురుతుందా అంటే మీరు షూరిటీకి మళ్ళీ వాళ్ళు 50% ఆఫ్ ఈఎంఐకి ఎలిజిబిలిటీ ఎంత ఉందో, ఏ బ్యాంక్కి అయితే మీరు అప్లై చేస్తున్నారో వాటి మీద డిపెండెంట్ వస్తుంది. సో ఇది 30 to 40 ప్లస్ ల్యాండ్కి వస్తుంది, 25 ప్లస్ ల్యాండ్కి వస్తుంది. బట్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఆ స్పెసిఫిక్ బ్యాంక్ మీతో చెబుతుంది, ఎంత వస్తుంది మీకు, ఎంత గ్రాంట్ అవుతుంది అని. సో ఓన్లీ ల్యాండ్తో వస్తుందా అంటే రాదు, షూరిటీ ప్లస్ ఇది రావాలి. సో మీకు మేజర్ అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. ఒకరు షూరిటీ చాలట్లేదు అని అంటే బ్లడ్ రిలేషన్స్లో బ్రదర్, సిస్టర్, కజిన్ ఒక లెవెల్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ని అలో చేస్తారు. అది కూడా బ్యాంక్ పైన డిపెండ్ అవుతుంది ఏ లెవెల్ ఆఫ్ బ్లడ్ రిలేషన్ అలో చేస్తారని. సో లోన్స్లోకి వెళ్ళేటప్పుడు షూరిటీ అన్నది ఖచ్చితంగా కావాలి. సో ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి. నెక్స్ట్, మనకి జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీ వచ్చి కాలేజ్ నుంచి లెటర్ రాకపోతే స్పెషల్ కేసు అవుతుంది. కాబట్టి ఇఫ్ పాసిబుల్ మీరు ఆర్టికల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ప్రీవియస్గా ఎవరికన్నా లోన్ లెటర్ వచ్చిందా అని మీరు కలెక్ట్ చేసుకొని మీరు బ్యాంకర్తో ముందు నుంచే ప్రాసెస్ చేసుకునే దానికి ట్రై చేస్తే దే మే గెట్ అవేర్నెస్ అండ్ ఈజీలీ గ్రాంటెడ్. అలా కాదు అని అనుకుంటే మీకు షూరిటీ గ్రాంటెడ్గా ఎవరన్నా ఉన్నారు, మీకు ప్లాట్ ఉంది, ఇలాంటి ఎడ్యుకేషన్ లోన్ కింద అడ్మిట్ లెటర్ పెట్టి మీరు ఖచ్చితంగా అది గ్రాంట్ చేస్తారు. ఎందుకంటే కొలాటరల్, నాన్ కొలాటరల్ అని 2 types ఉంటాయి, విత్ షూరిటీ, వితౌట్ షూరిటీ, విత్ ల్యాండ్, వితౌట్ ల్యాండ్ లాగా. కొలాటరల్, నాన్ కొలాటరల్. నాన్ కొలాటరల్ అంటే
షూరిటీ మీద ఇచ్చేస్తారు. ఒక అమౌంట్ ఒక లెటర్స్ సే 7 lakhs ఆర్ దాటితే మనం ట్యాక్స్ కట్టాలి అనే నామ్ ఎలా అయితే ఉందో బ్యాంక్ లోన్లో కూడా ఒక లిమిట్ ఉంది. లెటర్స్ కన్సిడర్ ఇట్ యాజ్ 5 lakhs. అంటే 7 lakhs కూడా ఉండొచ్చు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 5 lakhs దాటితే షూరిటీ ఖచ్చితంగా కావాలి. సో 5 lakhs వరకు మీకు షూరిటీ లేకుండా ఇవ్వచ్చు. అండ్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. లెటర్స్ సే జర్మనీ మొత్తంలో ఒక టాప్ 50 కాలేజెస్ ఉంటాయి. ఈ టాప్ 50 కాలేజెస్లో అంటే మనం అనుకుంటున్నట్టు టాప్ 50 కాలేజెస్ కాదు, అంటే వరల్డ్ ర్యాంకింగ్లో ఏదో 50 అని, బ్యాంక్స్ కానీ కొన్ని క్రైటీరియా ఉంటుంది. ఈ 50 కాలేజెస్లో మీకు ఈ పలానా కోర్సెస్ వస్తేనే మీకు ఫ్రీగా, అంటే షూరిటీ ఏమీ లేకుండా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. అంటే ఓన్లీ జర్మనీకనే కాదు, అది యుఎస్ అయినా, కెనడా అయినా, యూకే అయినా, ఇటలీ అయినా, ఫ్రాన్స్ అయినా, ఇలాగ బ్యాంక్స్ కన్నిటికి కొన్ని క్రైటీరియా పెట్టుకుంటారు. వాళ్ళ క్యాటలాగ్లో ఉన్న కాలేజెస్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది మీకు వితౌట్ కొలాటరల్కి. కొలాటరల్ ఎందుకు అడుగుతారు అని అంటే ప్రొఫైల్లో మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవడానికి, ప్లస్ ఎక్కువ బల్క్ అమౌంట్ ఉంది అని అంటే ఇది ఇన్సూరెన్స్ అడుగుతారు ఎన్బిఎఫ్సిస్ అయితే. మిగిలిన వాళ్ళు అయితే కొలాటరల్ బ్యాకప్ కింద, సేఫ్టీ కింద ఉంటుందని అడుగుతారు అనమాట. ఇది ఒక అవుట్లైన్ అనమాట. అంటే లోన్లో ఎంత కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ ఇన్కమ్ లేదు, ఐటీఆర్ ఫైలింగ్ లేదు, 3 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఐటీఆర్ ఫైలింగ్ లేకుండా మీరు లోన్ గురించి ఎంత మాట్లాడినా వేస్టే. ఇప్పుడు మా నాన్నగారు ఫార్మింగ్ చేస్తారు, మరి ఐటీఆర్ ఫైల్ చేయలేదు, యూస్ లేదు. మీరు ఏం ఫార్మింగ్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చేసినా, పెస్టిసైడ్స్ బిజినెస్ చేసినా, ఒక ప్రొవిజనల్ స్టోర్ ఉన్నా, ఏదున్నా, అది నామినల్ బిజినెస్ అని మీకు అనిపించినా సరే, మీరు లోన్స్ రావాలి అని అంటే ఐటీఆర్ ఫైలింగ్స్ అయితే చెయ్యాలి. పాస్ట్ 3 years ఐటీఆర్ ఫైలింగ్ పైన డిపెండ్ అయి ఉన్న దాని మీదే మీకు లోన్స్ గ్రాంట్ అవుతాయి. కాబట్టి మీ పేరెంట్స్కి ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలని అనుకుంటున్నారో ఐటీఆర్ ఫైలింగ్ లేకపోతే, సెక్టార్ ఆఫ్ సెల్ఫ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళు, కొంతమంది బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇలా లేకపోతే కిడ్స్ కొంచెం ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఐటీఆర్ ఫైలింగ్ని ఫస్ట్ ఇయర్ మీరు ఇంజనీరింగ్ చేరుతున్నప్పుడే ఎంకరేజ్ చేసి ఐటీఆర్ ఫైలింగ్ స్టార్ట్ చేయండి. సో దట్ మీరు ఫైనల్ ఇయర్కి వచ్చే టయానికి, థర్డ్ ఇయర్ సెకండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే టయానికి 3 years ఆఫ్ ఐటీఆర్ ఫైలింగ్ ఉంటుంది కాబట్టి లోన్ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఐటీఆర్ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐటీఆర్ ఫైలింగ్ చేసి ఎంత ఫైలింగ్ చేస్తే కరెక్ట్, ఎలా ఫైలింగ్ చేస్తే కరెక్ట్ అనేది మీ రెవెన్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎట్ట పడితే అట్ట ఫైల్ చేయడానికి మన ఇష్టం ఉండదు. మనం ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో, ఒక చార్టెడ్ అకౌంటెంట్తో మీ రియల్ ఇన్కమ్కి మీరు ఎంత ఫైల్ చేసుకోగలరు అన్నది వాళ్ళు మీకు గైడ్ చేస్తారు తెలియకపోతే. సో మీరు ప్రాపర్గా అది తెలుసుకొని మీ రెవెన్యూకు తగ్గ ఐటీఆర్, అంటే రాంగ్ ఐటీఆర్స్ని ఫైల్ చేయకండి. మీకు ఎంత అయితే ఐటీఆర్ మీరు ఎలిజిబుల్ ఉంటారో అంతకే చేయండి. ఎందుకంటే నాకు లోన్స్ రావాలంటే నేను హై ఐటీఆర్స్ ఫాల్స్వి చేసుకుంటానంటే దానివల్ల ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ అన్ని దెబ్బతింటుంది ప్రాసెస్లో. సో ఎనీవేర్ ఇల్లీగల్ మీన్స్ని అడాప్ట్ చేయకండి. లీగల్గా ఎంత ఉంటే అంతకే చేయండి. ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ లీగల్గా చేయడానికి ఏంటి అన్నది చూసుకోండి. సో ఐటీఆర్ ఫైలింగ్ పేరెంట్స్కి ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. కాన్స్టెంట్ రిసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేని వాళ్ళకి యూజువల్గా కొంచెం హర్డిల్ ఉంటుంది లోన్ గ్రాంట్ అవ్వడానికి. సో మెజారిటీగా ఇంప్రాపర్గా ఉన్న ప్రొఫైల్స్ అన్నిటికీ ఎన్బిఎఫ్సిస్ నుంచి గ్రాంట్ అవుతాయి. సో ఇది ఒక అవుట్లైన్ అండి. అంటే ఎడ్యుకేషన్ లోన్లో వేరియస్ కేసెస్, అంటే ఏబిసిడి ఒక మనం 5 to 6 కేసెస్ చూసుంటాము. ఎవరికన్నా సరే జర్మనీలో ఎస్పెషల్లో మనం తెచ్చుకోవాలి ఎడ్యుకేషన్ లోన్ అంటే మనకి యూనివర్సిటీ నుంచి లెటర్ రావాలి. ఆ లెటర్ లేకపోయినా ఎలా తెచ్చుకోవాలో డిస్కస్ చేసిన వీడియోలో. అండ్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవన్నిటిని మనసులో పెట్టుకొని ఒక లెటర్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పార్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక సింపుల్గా ఒక టర్మ్ నేను చూశాను, బట్ నాకు తెలియదు, నేను సైన్ పెట్టేసుకున్నాను, నాకు డబ్బులు వచ్చేసాయి. లెటర్స్ సే నేను 15 lakhs లోన్ తీసుకున్నాను, 3 years వరకు మీరు 5,000 per month కట్టండి అని చెప్పారు అని అనుకుందాం ఊరకన. అంటే ఇయర్కి 60,000 కడతారు, అంటే 3 yearsకి 1,80,000 కడతారు. సో నేను 3 years తర్వాత నుంచే నా ప్రిన్సిపల్ అమౌంట్ నేను కట్టాలి అని అంటే ఎవరు కానీ ఇన్డెప్త్గా ఒక బుక్లెట్ ఉంటుంది, మీరు సైన్ చేసాక ఒక అగ్రిమెంట్ ఇస్తారు, 50 పేజీలో 40 పేజీలో ఉంటుంది, అది చదవాల్సిన బాధ్యత మందే. సో పార్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దానిలో ఉండడం వలన మీరు కడుతుంది పార్షియల్ ఇంట్రెస్ట్. సో మీ రిమైనింగ్ ఇంట్రెస్ట్ అంతా మళ్ళీ కంపైల్ అయ్యి ఆ 3 years తర్వాత పోయి యాడ్ అయ్యి ప్రిన్సిపల్కి 15 ప్లస్ రిమైనింగ్ లెటర్స్ సే మీరు 25,000 per 15కి 15,000 అనుకుందాం, అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే మీరు 5,000 కట్టడం వల్ల 10,000, 12 monthsకి 1,20,000, 3 yearsకి 3.6, అంటే 15 lakhs తీసుకుంటే 18.6 lakh మీ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. దానికి ఇంట్రెస్ట్ పే చేయడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఒకసారి డ్రాప్ చేసి కట్టేటప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే
ఆ వదిలేని ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కాంపౌండ్ పడి కట్టని దానికి అలా కొన్ని నార్మ్స్ ఉంటాయి. అంటే ఇవి మాట్లాడుకుంటూ పోతే ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్ ఉంటుంది. అందుకనే మీకు ఒక ఫైనాన్షియల్గా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్గా తెలుసుకొని మనం ఏది తీసుకుంటున్నాం అనే ఒక అవగాహనతో లోన్ని తీసుకుంటే బెటర్. అంటే అన్నీ ఫ్రీగా కావాలి అని అనుకుంటే ఎవరన్నా ఒక ఎక్స్పర్టీస్ని ఇస్తున్నారు, ఒక నాలెడ్జ్ని ఇస్తున్నారు, వాళ్ళ సర్వీస్ని ఇస్తున్నారంటే ఇట్ హ్యాస్ టు బి పేయబుల్. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు స్పూన్ ఫీడ్ చేసి ఎవరు కూడా ఎవరు. సో ఒక బిజినెస్ నామ్ ప్రకారం ABC 3 స్టెప్స్ ఉంటే ఏ స్టేజ్లో మీకు ఎంత చెప్పాలి, B స్టేజ్లో ఎంత చెప్పాలి, C స్టేజ్లో అంతనే చెప్పి వదిలేస్తారు. అది ప్రాసెస్ తీసుకోవాలనే కర్టసీ ఆ స్టూడెంట్ది, ఆ పేరెంట్ది ఉండాలి. కాబట్టి ఇన్ డెప్త్గా వెళ్ళి ఆ లోనికి ఉన్న థింగ్స్ అన్నిటిని చదువుకొని, లేదా మీరు ఒక ఎక్స్పర్టీస్ సర్వీస్ తీసుకున్నారు, వాళ్ళు మీకు ఇచ్చే గైడ్ లైన్స్కి మీరు అది పేయబుల్ సర్వీస్ అయితే పేయబుల్, నాన్ పేయబుల్ చాలా మంది నాన్ పేయబుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అని అంటే ఎవ్వరు ఇక్కడ NGOస్ రన్ చేయట్లేదు. ఆ నాన్ పేయబుల్ ప్లాట్ఫామ్స్ అన్నిటికి కూడా మీరు గ్రాంట్ అయిన లోన్ పైన నుంచి కమిషన్స్ వస్తాయి. ఎవరికైనా సరే అంతే. దిస్ ఈజ్ ఏ బిజినెస్. సో బిజినెస్లో మీరు ఎఫెక్ట్ కాకుండా దాన్ని ఎలా ముందుకు తీసుకోవాలని అవగాహన సెల్ఫ్గా ఉండాలి. డోంట్ బ్లేమ్ అదర్స్. సో ఆ అవగాహన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని తీసుకొని చదివి తెలుసుకొని ప్రాపర్గా ఎడ్యుకేషన్ లోన్కి ముందుకెళ్తే బెటర్. ఇది ఎడ్యుకేషన్ లోన్ సిరీస్లో ఒక అవుట్లైన్. అంటే అవుట్ అండ్ అవుట్ ఎన్ని కేసెస్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎలా అయితే ఈజీగా ఉంటుంది, మనకి ఏ కేసెస్లో వస్తుంది, ఏ కేసెస్లో రాదు. సో ITR ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకోండి. 3 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ITR ఫైలింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియో మీరు ఎవరితోన్నా షేర్ చేయొచ్చండి. అంటే ఓన్లీ ఏదో జర్మనీకి వెళ్ళే వాళ్ళకనే కాకుండా జనరల్ అవేర్నెస్గా ఒక లోన్ గురించి దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మైగ్రేషన్కి వెళ్ళే వాళ్ళు US కానీ, కెనడాకి కానీ, UKకి కానీ దేనికి వెళ్ళాలనుకున్నా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ సమ్మర్ షరీఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.